వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చూసే శ్రీహరి గారిని ఈరోజు అన్యాయంగా సోషల్ మీడియా కేసులో కుప్పంలో అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి డిఎస్పీ గారు పార్థసారథి గారిని మనిషి ఎలా ఉన్నాడయ్యా ఒకసారి చూస్తాము, ఆయన కొట్టారా తిట్టారా ఏం చేయాలి మాకు తెలియాలి కదా, మనిషిని చూపించమంటే మేము కోర్టులో చూపించుకుంటాం మీరు వెళ్ళండి అంటారు. ఇది ఒక సర్వెంట్, పబ్లిక్ సర్వెంటు ఈ విధంగా మాట్లాడమని చాలా బాధాకరం. తప్పకుండా కోర్టులో చూస్తాము, దానిలో ఏం డౌట్ లేదు. కోర్టులో మొన్న ఈ సిఐలు ఈ ఎస్ఐలు మొన్న పిచ్చాందులో కొట్టిన దెబ్బకి ఒక ఎస్ఐని సస్పెండ్ చేయమని చెప్పి జడ్జి గారు ఇవ్వడం జరిగింది, ఇంకో సిఐకి మెమో ఇవ్వడం జరిగింది. అలాంటివి ఏమైనా జరిగితే ఖచ్చితంగా న్యాయస్థానం నమ్మకం ఉందా తప్ప అవన్నీ కూడా న్యాయస్థానంలో చూసుకుంటాం. కానీ మీరు ఈ విధంగా మనిషిని ఏం చేస్తున్నారో తెలియకుండా చూపించకుండా ఆయనకి ఏమవుతుందో, ఆయనకి బీపీ షుగరు కొన్ని జబ్బులు ఉన్నాయి, ట్యాబ్లెట్లు ఇచ్చారా ఇంకోటి ఇచ్చారా, మీ మనిషి ఎలా పలకరించారని కూడా ఒక్కరిని కూడా సాయంత్రం చూపించడం లేదు. ఆయన ఏం చేస్తున్నారో నిజంగానే మా అందరికీ భయం వేస్తూ ఉంది. తప్పకుండా మీరు ఇదే విధంగా చేస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా కుప్పంకి వచ్చి ఇక్కడి నుంచే పోరాటం మొదలవుతుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూస్తే మానవ హక్కులు ఇంకోటి నీతులు చెప్తూ ఉంటారు. ఈరోజు మీ సొంత ఊర్లోనే ఈ విధంగా మీరు ఒక విలేకరిని తీసుకువచ్చి ఆయన ఏం చేస్తున్నారో తెలియకుండా ఈ విధంగా చేయడం అన్యాయం. తప్పకుండా దీన్ని తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం. పార్థసారథి గారికి కూడా చెప్తున్నాము, మీరు ఎవరో డిఎస్పీగా ఉండొచ్చు, కానీ ఈ విధంగా చట్టాన్ని అధిగమించి మీరు చేస్తే చట్టపరంగా తప్పకుండా ఇవన్నిటికీ మీరు ఏదో ఒకరోజు సమాధానం చెప్పాల్సింది కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.